ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ దేవుని కృపను బట్టి బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు మనం లెసన్ నెంబర్ 33లో ఉన్నాము. ఈరోజు మనం జెరోనిమో అనే ఒక యవ్వనస్తుడి గురించి నేర్చుకోబోతున్నాము. ఒక ముస్లిం యవ్వనస్తుడు ఎలా క్రీస్తుని తెలుసుకున్నాడో, తన యొక్క ప్రయాణం ఎలా ఉందో మనం ఈరోజు అతని గురించి విందాం. సో మనం ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్, మెమరీ వర్స్ ఏం ఫస్ట్ విందాం. లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ వచ్చేసి మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-9 వచనములు. మెమరీ వర్స్ వచ్చేసి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. నేను చదివి వినిపిస్తాను. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. 2 Timothy chapter 2 verse 3. You therefore must endure hardship as a good soldier of Jesus Christ. సో లెసన్ యొక్క ఏం వచ్చి, ఒక ధైర్యము కలిగిన సైనికుల వలె మనం యేసు క్రీస్తు కొరకు నిలబడాలి. ఒక బ్రేవ్ సోల్జర్ లాగా మనం జీసస్ క్రైస్ట్ కోసం నిలబడాలి అనేది ఒక మెయిన్ ఎయిమ్ మనం ఈ లెసన్లోంచి నేర్చుకోబోతున్నాం. అది మనం ముఖ్యంగా ఈ జెరోనిమో అనే ఒక యవనస్తుడి విషయంలో మనం అదే చూడబోతున్నాం. సో యాజ్ యూజువల్గా మనం థామస్ క్రాన్మర్ గురించి లాస్ట్ వీక్ విన్నాం కదా. అందరి వీడియో చూసి అందరు విన్నారని నేను నమ్ముచున్నాను. ఒకసారి మనం రివైజ్ చేసుకున్నాం. సో థామస్ క్రాన్మర్ ఇంగ్లాండ్లో జన్మించాడు కదా. చిన్నతనంలోనే తన తండ్రి చనిపోయినప్పటికీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అతను మంచిగా చదువుకున్నట్టు మనం చూసాం. సో అతని జ్ఞానాన్ని బట్టి అదే యూనివర్సిటీలో ఒక మంచి ఉపాధ్యాయుడిలాగా, ఒక మంచి ప్రొఫెసర్ లాగా అతను పని చేసినట్టు చూస్తాం. సో ఆ సమయంలో అతను బైబిల్ చదవడం కానీ, పత్రికలు చదువుతూ దేవుని గురించి ఎంతగానో దేవుని తెలుసుకుంటూ ఆ విశ్వాసంలో మంచిగా ఎదిగాడు. సో అదే సమయంలో హెన్రీ 8 అనే ఒక రాజు, ఏదైతే రాజు అక్కడ పరిపాలిస్తున్నాడు ఇంగ్లాండ్ని, అతనికి కూడా అతను చాలా సన్నిహితుడు అయ్యాడు. ఒక మంచి స్నేహితుడు లాగా హెన్రీ 8 అనే రాజుకి అయినట్టు మనం చూస్తాం. సో ఈ స్నేహాన్ని బట్టి కూడా అతనికి ఒక మంచి స్వతంత్రం దొరికింది. ఎలా తన విశ్వాసం ఏదైతే ఉందో క్రీస్తు విషయమే అది ఇతరులకు చెప్పుటకు, ప్రచారం చేయటకు ఒక మంచి స్వతంత్రం అతనికి ఆ సమయంలో లభించినట్టు మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే క్వీన్ మేరీ అనే రాణి ఇంగ్లాండ్ ఆ దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిందో క్రైస్తవులకి గొప్ప హింస ప్రారంభమైంది కదా. సో ఇక్కడ థామస్ క్రాన్బర్ని ఇంకా అతని ఇద్దరు స్నేహితులను బంధించి చెరసాలలో వేసినట్టు కూడా మనం చూస్తాం. సో థామస్ క్రాన్బర్ని చంపేయాలని కూడా ఒక ఆజ్ఞ తను జారీ చేసినట్టు మనం చూస్తాం. ఎప్పుడైతే థామస్ క్రాన్మర్ చెరసాలలో వేయబడ్డాడో అక్కడ అతనికి ఒక విషయం జరుగుతుంది. ఆ చెరసాలలో ఏంటి, తన విశ్వాసాన్ని నుంచి తనని బయటికి తీసుకురావాలని చెప్పేసి చాలామంది అతని విషయంలో ప్రయత్నం చేసినట్టు మనం చూస్తాం కదా. క్యాథలిజం పైన అతని విశ్వాసం మరలేటట్టు చాలామంది ప్రయత్నం చేస్తారు. సో ఆ ప్రయత్నం కొంతవరకు ఫలించినట్టు కూడా మనం చూసాం కదా. సో దాని ఫలితంగానే అతను ఒక లెటర్ రాస్తాడు. ఒక లెటర్ రాసి సంతకం కూడా చేస్తాడు. ఏమని, నేను క్యాథలిజం పైన నాకు విశ్వాసం పెరిగింది. నేను ఇప్పటివరకు ఏదైతే మార్టిన్ లూథర్, ఇజ్వింగ్లీ వీళ్ళు చెప్పిన మాటలను నేను నమ్మానో అవన్నీ నేను ఇప్పుడు నిరాకరిస్తున్నాను. నేను క్యాథలిజం పైన, పోప్ పైన నేను విశ్వాసం ఉంచుతున్నట్టు ఒక లెటర్లో రాసి అతను సంతకం చేసి వారికి ఇచ్చినట్టు మనం చూస్తాం. కానీ వెనుక జరిగిన విషయం ఏంటి, అతను చాలా పశ్చాత్తాపడతాడు కదా. తను చేసిన ఆ విషయాన్ని బట్టి ఎంతో పశ్చాత్తాపడి దేవుని దగ్గర మొరపెట్టుకొని ఒక చిన్న కాగితం పైన మరలా తనకు తాను ఒకటి రాసుకుంటాడు లెటర్. ఏంటని, నేను ఇప్పటివరకు ఏదైతే వారికి రాసిచ్చానో అదంతా నేను నిరాకరిస్తున్నానని చెప్పేసి రహస్యంగా తను ఒక జోబులో పెట్టుకున్నట్టు మనం చూస్తాం. సో ఇదంతా తెలిసిన వారు సెయింట్ పీటర్స్ చర్చ్లో తనని బాహాటంగా అందరి ముందు నిలుచోబెట్టి తన ఒక కన్ఫెషన్ ఏదైతే తను ఇంతవరకు లెటర్ రాసిచ్చాడో అది ఒప్పుకోవడానికి అందరి ముందు ఆ చర్చ్లో నిలబెట్టినప్పుడు థామస్ క్రాన్మర్ ఎంతగానో దుఃఖిస్తూ, ఏడుస్తూ దేవునితో ఆయన ఎంతగానో ప్రార్థన చేస్తూ అక్కడ ఆయన నిలబడినట్టు మనం చూస్తాం కదా. ఒక మురికి గుడ్డలతో ఆయనను అక్కడ నిల్చోబెట్టినట్టు కూడా మనం లాస్ట్ వీక్ విన్నాం. సో ఇట్లా ఆయన అక్కడ నిల్చున్నప్పుడు అందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఆయన ఆ పశ్చాత్తాప పడిన విషయం మటుకు ఎవరికి తెలియదు కదా. సో అక్కడ ఆయన మాట్లాడింది ఏంటి, ఏదైతే పత్రిక తను రాసిచ్చాడో, తన చేతులతో ఏదైతే రాసిచ్చాడో అదంతా నేను తృణీకరిస్తున్నాను అని చెప్పి చాలా ధైర్యంగా అక్కడ తను ఒప్పుకుంటాడు కదా. అక్కడ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎట్టి విధంగా కూడా ప్రయత్నించకుండా తను నిలబడి పశ్చాత్తాపడుతూ ఆయన అదే మాట చెప్తాడు. ఇంకా పోప్ దేవునికి శత్రువు అని కదా, ఆయన క్రీస్తుకి విరోధి అని చెప్పేసి కూడా ధైర్యంగా ఒప్పుకుంటాడు. వారిలో క్యాథలిజంలో జరిగేదంతా అబద్ధ బోధ అని కూడా ధైర్యంగా తను అక్కడ చెప్పినట్టు మనం చూస్తాం. సో ఈ విషయం విన్న వారందరూ ఎంతో కోపంగా థామస్ క్రాన్మర్ని పట్టుకొని అతన్ని కట్టేసి అతన్ని మంటలకి అప్పజెప్పాలని డిసైడ్ అవుతారు కదా. అతని చుట్టూ కట్టెలు పేర్చి అతన్ని కాల్చడానికి అతను పెట్టినప్పుడు మనకి ఒక
విషయం గుర్తుంది కదా, ఏం చేశాడు అతను? ఏదైతే చేతితో దేవునికి విరోధంగా ఆయన రాశాడో, నా చేతులు మొదట కాల్చబడాలని చెప్పేసి ఆయన కోరుకున్నట్టే అతని మంటలో కాల్చినప్పుడు మొదట తన చేతులు బయటికి చాపి తన చేతులు కాలిన తర్వాత తన శరీరం కాలిపోయినట్టు మనం చూసాం కదా. సో ఆఖరిగా అతను ఏమంటాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను, నా ఆత్మను అంగీకరించు అని చెప్పి ఒక మాట చెప్పిన ప్రాణాన్ని విడిచినట్టు చూస్తాం. సో ధైర్యం గల థామస్ క్రాన్మర్ అనే ఒక హతసాక్షి గురించి దేవుడు మనం తెలుసుకోవడానికి ఎంతో గొప్ప ధన్యతనిచ్చాడు. సో ఈరోజు మనం జెరానిమో అనే వ్యక్తి, ఇతను కూడా హతసాక్షి అయ్యాడు యేసు నిమిత్తం. అతని గురించి మనం కొన్ని విషయాలు విందాం. జెరానిమో అనే వ్యక్తి అరబ్ ముస్లింలకు కుమారునిగా జన్మించాడనమాట. సో ఇతను ఒక ముస్లిం యవ్వనస్తుడు. ఇతను జన్మించింది 1550 సంవత్సరంలో. సో ఇతను చిన్న వయసులోనే స్పెయిన్ దేశం వాళ్ళు వీరుంటున్న పట్టణాన్ని ముట్టడించి జెరానిమోని ఇంకా అతనితో ఉన్న కొంతమందిని యవనస్తులను బానిసలుగా తీసుకెళ్ళినట్టు మనం చూస్తాం. సో వీరిని ఒరాన్ అనే ఒక పట్టణానికి బందీలాగా తీసుకొని వెళ్ళారంట ఆ సమయంలో. సో ఇప్పుడు మనం ఒరాన్ ఎక్కడుందని చూస్తే మీరు మ్యాప్లో చూడండి, ఆఫ్రికా కాంటినెంట్ ఖండం, ఆఫ్రికా అనే ఖండంలో అల్జీరియా అనే ఒక దేశం మీకు కనబడుతుంది కదా, ఇక్కడ ఒరాన్ అనే ఒక పట్టణం ఉంది. ఇది ఒక పోర్ట్ సిటీ, ఇది సముద్రం ఒడ్డున ఉంటుంది, మెడిటేరియన్ సీ దగ్గర. సో ఇది ఒక పోర్ట్ సిటీ లాగా మనం చూడొచ్చు ఇప్పుడు ఒరాన్ని. సో ఈ ఒరాన్ అనే ఒక ఆ కాలంలో ఇది ఒక పట్టణము, ఒక పురాతన పట్టణం ఇది. సో ఇప్పుడు ఇది ఒక మంచి సిటీ అనమాట. సో ఇక్కడ అతనితో కొంతమందిని బందీలాగా తీసుకెళ్ళినట్టు మనం చూస్తాం. సో ఇక్కడ ఒరాన్కి వెళ్ళినప్పుడు ముస్లిం అయిన ఇతను జీవితం పూర్తిగా మారినట్టు మనం చూస్తాం. అది ఎలా అంటే ఇక్కడ కొందరి క్రైస్తవుల బోధకుల చేత బోధించబడ్డాడనమాట జెరానిమో. బోధించబడి క్రీస్తు గురించి చాలా విషయాలు తెలుసుకున్నట్టు మనం చూస్తాం. సో యేసు గురించి తెలుసుకొని ముస్లిం అయినప్పటికీ అతను యేసు యందు విశ్వాసం ఉంచి ఎంతగానో యేసుని నమ్ముచు అతను మంచి క్రైస్తవ విశ్వాసిలాగా జీవించడం మొదలుపెట్టాడు. ఇంకా అతను బాప్టిజం కూడా తీసుకున్నట్టు మనం చూస్తామన్నమాట. సో ఇలా ఇతను క్రైస్తవుల్లాగా జీవిస్తూ దేవుని యందు ఆనందించుచున్న సమయంలో తిరిగి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడనమాట. సో ఎప్పుడైతే తల్లిదండ్రులకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకుందాం. బానిస బతికినప్పుడు తిరిగి తన హోమ్ టౌన్కి, తన ఇంటికి వచ్చి తన తల్లులను చూసినప్పుడు వారితో ఉండాలని ఎంతో ఆశ ఉంటుంది కదా, ఎవరికైనా చాలా ఆనందిస్తారు. కానీ జెరానిమో జీవితంలో అలా జరగలేదు. ఎందుకంటే ఏదైతే క్రైస్తవ జీవితంలో అతను ఏదైతే ఆనందాన్ని అనుభవించాడో, ఎప్పుడైతే తన తల్లిదండ్రుల వద్దకు వచ్చాడో తిరిగి మళ్ళీ ఒక ముస్లిం లాగా ఆ పద్ధతులలో ఉండడము అతనికి ఎంత మాత్రం నచ్చలేదన్నమాట. సో అతనిలో చాలా విచారము కలిగి చాలా బాధతో ఉండేవాడు అనమాట. సో అందుకని అతను ఒకటి డిసైడ్ అయిపోయాడు, ఏంటంటే నేను తిరిగి మరలా ఒరాన్కి వెళ్ళిపోతానని చెప్పేసి. సో మరలా అతను తిరిగి ఒరాన్కి వెళ్ళిపోయి ఒక క్రైస్తవ విశ్వాసిలాగా మరలా జీవించడం మొదలుపెట్టాడనమాట. సో అలా ఒరాన్లో ఉంటున్న సమయంలో ఒకరోజు జెరోనిమో తన స్నేహితులతో పాటు సముద్రపు ఒడ్డున నడుస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది పైరేట్స్ అంటాం కదా, సముద్రపు దొంగలు ఉంటారు కదా, వారు ఏం చేశారనమాట, వీరిని బంధించి మరలా వీరిని బందీలాగా తీసుకొని వెళ్ళిపోయినట్టు మనం చూస్తామన్నమాట. ఒక స్లేవ్ మార్కెట్కి తీసుకొచ్చేసి వీరిని అమ్మేశారనమాట. సో అలా అమ్మేసినప్పుడు ఈసారి జెరోనిమోని ఒక ముస్లిం వ్యక్తి కొనుక్కున్నాడు అనమాట. సో మంచి యవనస్తుడుగా ఉన్న ఇతన్ని చూసి అతనికి నచ్చి ఏం చేశాడంటే అతను తన పని కొరకు వాడుకోవడానికి తనని తీసుకున్నాడు అనమాట. సో తీసుకున్నప్పుడు మనం చూస్తే ఈ ముస్లిం వ్యక్తి చాలా క్రూరమైన వ్యక్తి అంట. అతను స్వభావం అలాంటిది. ఆయన ఒక గవర్నమెంట్ ఏజెంట్ కూడా, ఆయన ప్రభుత్వానికి పనిచేసే ఒక వ్యక్తి కూడా అనమాట. సో ఇతను తీసుకున్నప్పుడు అతనికి కొన్ని రోజుల తర్వాత మెల్లిమెల్లిగా అర్థమైపోయింది ఏంటంటే ఇతను ముస్లిం కాదు, ఇతను క్రైస్తవుడు, అంటే ఈయన యేసుని నమ్ముచున్న వ్యక్తి అని చెప్పేసి ఆయనకి అర్థమైపోయింది. ఎవరికి? ఈ ముస్లిం అధికారికి, యజమానికి అర్థమైపోయి ఇక జెరోనిమోని ఎంతగానో బాధ పెట్టడం, హింస పెట్టడం మొదలు పెట్టాడనమాట. సో ముస్లిం వ్యక్తి ఆయన ఏమనుకుంటాడు, ఆయన బానిస కూడా ఆయన ఏదైతే నమ్ముతున్నాడో అదే నమ్మాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో జెరోనిమో ఒక ముస్లిం కాబట్టి ఆయన అదే అనుకున్నాడు. కాకపోతే ఎప్పుడైతే జెరోనిమోని గమనించడం మొదలు పెట్టాడో అతనికి అర్థమైపోయింది ఇతను ఒక క్రైస్తవుడని. సో ఇతను మరలా జెరోనిమో ఇస్లాం మతాన్ని తీసుకోవాలని చెప్పేసి మరలా వారి మొదటి విశ్వాసంలో వచ్చేయాలని చెప్పి ఎంతగానో ప్రయత్నించాడంట. కానీ జెరోనిమో ఎలాగైనా సరే అతని మాటలు మట్టుకు ఆయన వినలేదు. అతని బెదిరింపులకు, ఆయన పెట్టే బాధలకు అస్సలు భయపడకుండా చాలా స్థిరంగా
క్రీస్తునందు నిలిచి ఉన్నాడనమాట. సో ఇతను అట్లా ప్రయత్నిస్తూ ఖరీదైన బహుమతులు కూడా ఇవ్వడం మొదలు పెట్టాడంట ఈ యజమాని. సో అలా బహుమతులు ఇస్తేనైనా ఇతను ఆ క్రీస్తుని వదిలిపెట్టేసి, యేసుక్రీస్తుని వదిలిపెట్టి తిరిగి మరలా ఇస్లాం మతాన్ని పుచ్చుకొని వీరి వలె ఉంటాడేమో అనే ఒక ఆశతోటి ఖరీదైన బహుమతులు ఇచ్చినా కూడా జెరోనిమో అస్సలు కూడా ఆ ఖరీదైన బహుమతుల మీద ఆశ చూపించకుండా తను క్రీస్తునందు స్థిరంగా నిలిచినట్టు మనం చూస్తాం. సో ఇలా జెరోనిమో ఆ ముస్లిం యజమాని చేత హింసించబడే సమయంలోనే ఇతను ఒక కోట యొక్క నిర్మాణపు పనిలో కూడా పాల్గొన్నట్టు మనం చూస్తామన్నమాట. సో ఇతను ఇంకా 100 మంది ఇతనితో పాటు బానిసలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసి ఒక కోట యొక్క నిర్మాణపు పనిలో ఉన్నారనమాట. ఆ సమయంలో ఒక ఫోర్ట్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఆ సమయంలో ఇటుకలు తయారు చేయడానికి మనం చూస్తే సున్నపు రాయిని వాడేవారు. ఇప్పుడైతే మనము మట్టిని వాడతాం కదా, క్లే వాడతాం. సో ఆ సమయంలో వారు ఆ సున్నపు రాయిని ఇటుకలు తయారు చేయడానికి వాడేవారనమాట. సో ఈ యజమాని మరలా జెరోనిమోని బాగా హింసించడం మొదలు పెట్టాడనమాట. అతను బెదిరిస్తాడనమాట. ఏమనంటే, నువ్వు గనక యేసుక్రీస్తుని వదలకపోతే నేను నిన్ను ఈ ఇటుకలు తయారు చేసే ఈ అచ్చు ఏదైతే ఉందో ఇందులో నిన్ను వేసి నిన్ను చంపేస్తాను అని చెప్పి అతన్ని బెదిరించడం మొదలుపెట్టినప్పుడు అయినప్పటికీ జెరోనిమో అస్సలు భయపడకుండా చాలా స్థిరంగా ఉండి అతను కొన్ని మాటలు ఆ యజమానితో అంటాడనమాట. అదేంటో మనం చూద్దాం. అతను ఏమంటాడంటే, మరణం అనేది క్రీస్తుతో జీవించడానికి తీసుకెళ్లే ఒక మార్గము మాత్రమే అని చెప్తాడనమాట. ఏంటి? డెత్ ఈజ్ అ డోర్ దట్ ఓపెన్స్ టు లైఫ్ విత్ క్రైస్ట్. సో అతను మరణానికి ఏం భయపడట్లేదు. అతను ఏమని చెప్తున్నాడు? మరణం అనేది నన్ను యేసుతో జీవించడానికి నన్ను తీసుకెళ్లే ఒక మార్గము, ఒక ద్వారమే అని చెప్పి అతను చాలా ధైర్యంగా చెప్తాడు. ఇంకా అతను చెప్తాడు ఏంటంటే, ఎన్ని బాధలు పెట్టినా నన్ను క్రీస్తు ప్రేమ నుంచి ఇవేవి నన్ను దూరం చేయలేవు అని చెప్తాడు. ఇంకొక మాట ఏమంటాడంటే, నా పితరులు ఎంతో మంది కూడా ఇలా యేసు కొరకు చనిపోయారు అని చెప్పి ఇలా కొన్ని మాటలు ఆ యజమానితో చాలా ధైర్యంగా చెప్పినప్పుడు ఆ యజమానికి చాలా కోపం వచ్చేసింది అనమాట. ఇలా నేను ఎంతగా ప్రయత్నించినా, ఎన్ని ఖరీదైన బహుమతులు ఇచ్చినా, చంపేస్తానని చెప్పి ఎంత బెదిరించినా కూడా ఈ పిల్లవాడు అస్సలు భయపడట్లేదు, యేసుని అస్సలు వదలట్లేదని చెప్పేసి ఇంకనూ అతనికి ఎంతో కోపం వచ్చేసి సైనికులకి చెప్తాడు, జెరోనిమోని బంధించమని చెప్తాడనమాట. సో ఆ సమయంలో అతని మొహం కూడా మనం చూస్తే దేవదూత మొహం వల్లే చాలా ప్రకాశిస్తూ ఉన్నట్టు మనం చూస్తాం. మరణానికి వెళ్ళే వారి మొహం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా భయంగా చాలా ఉంటారు కదా. సో కానీ జెరోనిమో యొక్క మొహము దేవదూత మొహం వల్లే చాలా ప్రకాశిస్తూ ఉన్నట్టు మనం చూస్తాం అనమాట. సో ఇలా జెరోనిమోని బంధించేసి మనం ఇందాక విన్నట్టు కాంక్రీట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇటుకలు తయారు చేయడానికి ఆ షేప్ ఏదైతే రావాలి అని అనుకుంటే, ఆ అచ్చు రావాలి అంటే అక్కడ ఏదైతే ఉంటుందో మనం కాంక్రీట్ ఏదైతే మిక్స్ చేసి పెడతామో ఆ అచ్చులలో వేస్తాం కదా. ఆ అచ్చులలో వేసినప్పుడు ఏమవుతుంది? అది ఎండిపోయినప్పుడు తీసినప్పుడు మనకి ఏదైతే షేప్ రావాలో అలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు జెరోనిమోని ఈ మౌల్డ్ ఏదైతే ఉందో, ఈ అచ్చు ఏదైతే ఉందో అందులో పడుకోబెట్టారంట. పడుకోబెట్టి అతని పైన వీరు ఏదైతే కలుపుకొని ఉన్నారో ఇటుకలు చేయడానికి ఈ సున్నపు రాయి కానీ అది మిక్స్చర్ ఏదైతే కాంక్రీట్ ఉందో దాన్ని ఆ అచ్చు పైన, ఆ జెరోనిమో పైన వేసినట్టు మనం చూస్తాం అనమాట. సో చూడండి ఎంత భయంకరమైన విషయం. అతడు సజీవంగా బ్రతికి ఉన్నప్పుడే అతనిని ఆ అచ్చులో పడుకోబెట్టి అతని పైన ఆ కాంక్రీట్ని వేసినట్టు మనం చూస్తాం. దీన్నే వారు ఒక గోడలాగా, ఆ కోట నిర్మాణపు ఒక గోడలాగా వాడుకున్నారనమాట. ఒక వైపున వాడుకున్నప్పుడు ఇలా అతను సజీవంగా ఆ రోజు సమాధి చేయబడ్డాడు క్రీస్తుని నమ్మినందుకు. సో ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. సో కొన్ని రోజుల తర్వాత ఈ విషయం పూర్తిగా వ్యాపించింది అనమాట. ఏంటి? ఇట్లా ఒక బానిస అయిన జెరోనిమో అనే వ్యక్తిని ఇలా సజీవంగానే ఇటుకలు తయారు చేసే ఆ అచ్చులో వేసేశారు. సో అతను ఆ గోడలో అట్లా ఉండిపోయాడని చెప్పేసి ఈ విషయం పూర్తిగా ఉత్తర ఆఫ్రికా మొత్తము వ్యాపించిందనమాట. వ్యాపించి జెరోనిమోకి అంతకు ముందే ఒక స్నేహితుడు ఉన్నాడంటే అతని పేరు హీడో అని మనం చూస్తాము. సో ఈ వ్యక్తి ఇతని గురించి ఎప్పుడైతే విన్నాడో అతని ఒక స్టోరీ రాయడం మొదలుపెట్టాడు. మనం చూస్తే అతని ఒక జీవిత చరిత్రను రాయడం మొదలుపెట్టాడనమాట. ఇదంతా మనం చూస్తే 1569లో జరిగిందనమాట. ఇతని ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను హీడో, అతని పేరు. అతను ఒక సన్యాసి, అతను మాంక్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో. సో 1569 అనే ఇయర్లో జెరోనిమో ఒక జీవిత చరిత్రను ఇతను రాసి
క్రైస్తవ సంఘాలకు అప్పచెప్పాడనమాట. సో అందరూ తెలుసుకున్నారు జెరోనిమో జీవితంలో ఏం జరిగింది అని చెప్పేసి. సో ఇట్లా కాలాలు గడుస్తున్న కొద్దీ 300 సంవత్సరాల తర్వాత, సో జెరోనిమో చనిపోయి 300 సంవత్సరాల తర్వాత 1853 సంవత్సరంలో 1853 ఇయర్లో ఏమైపోయిందంటే, ఏదైతే కోట కట్టారని మనం విన్నాం కదా, ఆ కోటని కూల్చేశారనమాట. సో పూర్తిగా కూల్చేసినప్పుడు అక్కడ వారు జెరోనిమోని కనుగొన్నారు. సో మనం ఇప్పుడు విన్నాం ఏం జరిగిందో. సో ఆల్రెడీ ఈ విషయం అందరికీ తెలిసిపోయింది కదా, కోటలో జెరోనిమో ఇలా సజీవంగా సమాధి చేయబడ్డాడని తెలిసాడు. సో ఎప్పుడైతే ఈ కోట నిర్మాణం అనేది పూర్తిగా కూలగొట్టేశారో అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది కనుక్కున్నారు, ఆ ఇటుకలను కనుక్కున్నారనమాట. కనుక్కొని దాన్ని కొట్టినప్పుడు వాళ్ళకి ఒక రకమైన శబ్దం, ఒక హాలో సౌండ్ అనేది వచ్చిందనమాట, లోపల ఏదో ఉన్నట్టు. సో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, అక్కడ రంధ్రం చేశారనమాట. ఆ ఇటుకలకి ఏదైతే ఉందో అక్కడ చిన్న రంధ్రం చేసి, మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని విన్నారు కదా మీరు చాలాసార్లు, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఆ హోల్ చేసి అందులో వేశాక దాన్ని పగలగొట్టారనమాట. బయట నుంచి పగలగొట్టినప్పుడు జెరోనిమో ఏదైతే విధంగా పడుకోబెట్టారో సేమ్ అది అచ్చు వారికి దొరికిందనమాట. అతని చేతులు వెనుకకి కట్టేసి పెట్టినట్టు, అతను అట్లా పడుకున్నట్టు, అతని మొహము కింది వైపు ఉన్నట్టు, అదంతా అచ్చు ఆ రోజు ఎలాగ అతన్ని సజీవంగా బంధించారో అదే అచ్చు వారికి దొరికిందనమాట. సో అవన్నీ ఎముకలే, శరీరం అయితే ఉండదు కదా, మనకు తెలుసు కదా. సో ఆ ఎముకలే, కానీ క్లియర్గా ఎట్లా ఉన్నాడో అలా వారికి కనిపించినట్టు మనం చూస్తామన్నమాట. సో ఇట్లా దొరికిన అతని ఎముకలను వారు త్వరగా తీసుకుని వెళ్ళి పాలరాయి సమాధి సెయింట్ ఫిలిప్స్ చర్చ్లో ఉంచారనమాట. సో అప్పుడు అదొక చర్చ్, కానీ ఇప్పుడు అదొక మాస్క్ లా ఇప్పుడు అది వాళ్ళు వాడుతున్నారు. అది కూడా మీకు ఒక పిక్చర్ వేస్తాం, మీరు చూడండి. సో అలా అతని ఎముకలను తీసుకెళ్ళి అక్కడ భద్రపరిచినట్టు మనం చూస్తాం. సో అంతేకాదు, అతను చనిపోయిన సమయంలో ఏ దుస్తులైతే వేసుకొని ఉన్నాడో అవి అలానే ఒక విగ్రహం, ఒక స్టాచ్యూ కూడా చేసి అల్జీరియా మ్యూజియంలో దాన్ని పెట్టినట్టు మనం చూస్తామన్నమాట. సో అతను 20 సంవత్సరాల వయసు లో అతను అట్లా జరిగింది అతని జీవితంలో. సో 1570 సంవత్సరంలో సో ఒక విగ్రహాన్ని అక్కడ వారు పెట్టినట్టు మనం చూస్తాము. పార్క్ డు గలాండ్ అనే ఒక ప్లేస్, అది యాక్చువల్లీ ఆ మ్యూజియం, అందులో అతని విగ్రహాన్ని పెట్టినట్టు మనం చూస్తాం. సో ఈ విగ్రహము ఎందుకు అక్కడ పెట్టారంటే, ఇక రాబోయే తరములో ఉన్నవారు ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా అతనిలో ఉన్న ఆ ధైర్యం, యేసు కొరకు అతను ఎంత ధైర్యంగా నిలిచాడో, అతనిలో ఉన్న ఆ ధైర్యము, ఆ విశ్వాసం, ఆ పట్టుదలను మరొకసారి గుర్తు చేసుకొని వారు కూడా క్రీస్తులో ఇంకా బలపడడానికే ఆ విగ్రహం అక్కడ పెట్టినట్టు మనం చూస్తాం. సో ప్రోత్సహించబడడానికి, ఎంకరేజ్మెంట్ కోసం ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టినట్టు మనం చూస్తాం. సో ఈరోజు మనకి దేవుడు ఇంత గొప్ప ధన్యతనిచ్చాడు కదా, ఇంతమంది గురించి మనం వినుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బాధలను వారు అనుభవించినప్పటికీ ధైర్యంగా నిలిచారు. సో ఈరోజు ఒక ముస్లిం వ్యక్తి అయినప్పటికీ క్రీస్తుని తెలుసుకొని ఎంత బాధలు హింసలు అయినప్పటికీ కూడా భరించి సజీవంగా సమాధి చేయబడిన జెరోనిమో గురించి వినడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతకి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. సో ఈరోజు మనం అతని జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం, దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నాడో ఒక్క పాయింట్ మనం డిస్కస్ చేసి ఈ లెసన్ని ముగించుకుందాం. సో మనం చూస్తే అల్జీరియా దేశంలో ఎక్కువ శాతం ఇస్లాం మతాన్ని వెంబడించే వాళ్ళే ఉంటారు కదా, ముస్లిమ్సే మొత్తం ఉంటారు ఎక్కువ శాతం. సో ఇలాంటి వారి మధ్యలో ఉంటూ కూడా ఆయన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మరణం వరకు ఒక సాక్షిగా యేసుకి ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం కదా. సో జెరోనిమో అతని జీవితంలో అతని విశ్వాసం నుంచి తొలగించడానికి అతనికి చాలా సందర్భాలే ఎదురయ్యాయి. మొదటిగా మనం చూసుకుంటే, అతను తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు వచ్చినప్పుడు అతనికి ఏం బాధ ఉంది చెప్పండి? తల్లిదండ్రుల దగ్గర ఎంతో సురక్షితంగా ఉండొచ్చు, మంచి ఆహారం, మెయిన్గా అతని బానిసత్వం నుంచి తిరిగి వచ్చాక అతనికి ఇంకేమి భయం ఉండొచ్చు, చాలా సురక్షితంగా తన బంధువుల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో ఉండొచ్చు. అయినా కానీ బానిసత్వంలోనికే తిరిగి వెళ్ళడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. ఎందుకు? అక్కడ ఆయనకి యేసులో దొరికే ఒక ఆనందము ఆ స్థలంలోనే ఉంది కాబట్టి తిరిగి ఆయన ఉరానికి వెళ్ళినట్టు మనం చూస్తాం. ఇంకొక విషయం, ఆ యజమానుడు ఎంత ఖరీదైన బహుమతులు ఇచ్చినప్పటికీ అస్సలు కూడా జెరోనిమో వాటి యందు మనసు ఉంచుకోక వాటన్నిటిని చంపేసుకొని క్రీస్తు కొరకు ఆయన మంచి సాక్షిగా ఎక్కడ ఉన్ననో ఆయన నిలిచినట్టు మనం చూస్తాం. సో మనకిక్కడ ఆయన జీవితంలో మెయిన్గా అర్థమయ్యే విషయం ఒకటే, అతను
తన సౌకర్యంగా తనకుండే విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా తను సురక్షితంగా ఏదైతే విషయాలలో ఉంటున్నాడో అవన్నీ అతను వద్దనుకున్నాడు. ధైర్యంగా క్రీస్తు కొరకు ఒక మంచి సైనికుడు లాగా, ఒక మంచి సోల్జర్ లాగా అతను నిలబడినట్టు మనం చూస్తాం. సో మన జీవితంలో కూడా మన యేసు ప్రభువుకి సంబంధించిన విషయాలు కాకుండా ఇంకా మన జీవితంలో ఏవైతే సౌకర్యంగా, మన జీవితానికి ఏదైతే కంఫర్ట్ జోన్ అని మనం అంటాం కదా, ఇవన్నీ మనం ఏవైతే మన జీవితంలో ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా మనం తప్పనిసరిగా మనం విడుదల పొందుకోవాలి. వాటన్నిటిని మనం కూడా జెరోనిమో ఎట్లానైతే విసర్జించి క్రీస్తు కొరకు పరిగెత్తాడో, మనం కూడా మనకి సంబంధించిన మనకు నచ్చిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం కూడా చంపేసుకొని మనం కూడా యేసు కొరకు ధైర్యంగా ఒక మంచి సైనికుల వలె, ఒక మంచి నమ్మకమైన సైనికుల వలె మనం కూడా ఆయన కొరకు మనం నిలబడాలి. ఈ విషయం మనము ఇతని జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. సో పౌలు చెప్పే ఒక మంచి విషయం ఒకసారి మనం విందాము. సో ఆయన చెప్పే ఒక విషయం ఏంటంటే, మంచి పోరాటం నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉందని చెప్పేసి 2 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనంలో ఈ విషయం రాయబడి ఉంటుందన్నమాట. సో ఇతను చెప్తున్నాడు, తన జీవితంలో ఒక పోరాటం ఉండింది, ఆ పోరాటం నేను పోరాడి ఒక విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇప్పుడు నా కొరకు నా దేవుడు ఒక నీతి కిరీటాన్ని ఉంచాడు, అది నేను ఇప్పుడు తీసుకోవడానికి వెళ్తున్నానని చెప్పేసి అంటాడనమాట. సో మనం కూడా మన కొరకు కూడా మన దేవుడు నీతి కిరీటాన్ని ఉంచాడు కదా. సో మన జీవితంలో మనం కూడా ఇందాక విన్నట్టు మనకి నచ్చినవి, మనకి ఏదైతే కంఫర్ట్ జోన్ మనకు అనిపిస్తుందో అవన్నీ మనం పక్కన పెట్టి అవన్నిటిని చంపేసి యేసు కొరకు మనం కూడా ధైర్యంగా జెరోనిమో లాగా మనం కూడా నిల్దాము. దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. సో ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం ఈ సెషన్ని ముగించుకుందాము. పరలోకమందున మా తండ్రి యేసయ్య, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి ప్రభువా, దేవా హతసాక్షి అయిన జెరోనిమో అనే ఒక దేవా యవ్వనస్తుడు గురించి మేము వినడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. సజీవంగా ప్రభు అతను సమాధి చేయబడినాడు ప్రభు. ఆయనను ఏం భయపడకుండా ధైర్యంగా ప్రభు మీ కొరకు ఒక మంచి సైనికుడిలాగా నిలబడినట్టు మనం చూస్తాము. అతనికి వచ్చినవన్నీ ప్రభు దేవా కంఫర్ట్ జోన్ అన్నిటిని అతను విడిచిపెట్టి మీ కొరకు అతను నిలబడినట్టు ప్రభు ఈరోజు మేము కూడా ప్రభు స్తోత్రములు ప్రభు, మాకు సౌకర్యంగా ఉన్న వాటన్నిటిని వదులుకొని ప్రభు మీ కొరకు, మీ ప్రేమ కొరకు ప్రభు మేము కూడా నిలబడడానికి మీరు మాకు మీ శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభు. ఇక ముందున్న సెషన్స్లో కూడా మీరే మాకు తోడుగా నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.